ఈరోజు డిసెంబర్ 21వ తేదీ ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు నమోదయ్యే రోజు. ఈరోజు సూర్యుడు మకర రేఖ మీద ఉంటాడు. దక్షిణార్ధగోళంలోని ప్రధాన అక్షాంశమైన 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము మకర రేఖ మీద సూర్యుడు ప్రకాశిస్తాడు. ఉత్తరార్ధగోళంలో ఉన్న వారికి సూర్యుడు సుదూర ప్రాంతంలో, తూర్పున ఆగ్నేయ మూల సుదూర ప్రాంతంలో ఉంటాడు. ఈ సందర్భంగా ఈరోజు ప్రాముఖ్యత చెప్పుకునే క్రమంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన అంశాన్ని మనం చెప్పుకోవాలి. మామూలుగా తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించే క్రమంలో పిల్లలకు మనం ప్రకృతి పరిశీలన, ప్రయోగాలకు సంబంధించి ప్రాజెక్టులు ఇస్తాం. అది ఒకే స్థానంలో కూర్చొని తూర్పున సూర్యుడు ఉదయించే బిందువుని పరిశీలించడం, సూర్యోదయాన్ని పరిశీలించడం. ఇందుకు ఉపయోగించిన సమయము 1 సంవత్సర కాలం. ఈ విధంగా క్రమబద్ధంగా తూర్పున సూర్యుడు ఉదయించే బిందువుని పరిశీలించే క్రమంలో అనేక అద్భుతమైన విషయాలు అవగాహనలోనికి వచ్చాయి. కొంతకాలము తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు దక్షిణం వైపుకు మారేది. ఈ మారడం అనేది ఈ రోజు వరకు జరిగింది, డిసెంబరు 21వ తేదీ వరకు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ పేర్లు కూడా ఆ రోజుల్లో లేవు. ఈ బిందువే మకర రేఖ. ఆ తర్వాత క్రమంగా సూర్యుడు ఉదయించే బిందువు ఉత్తరం వైపుకు మారింది. ఈ క్రమంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జూన్ 21వ తేదీన ఉత్తరం వైపు మారే ఈ సూర్యోదయ బిందువు జూన్ 21వ తేదీకి ఉత్తరంలో చివరి బిందువుకు చేరుకుంది. ఈ బిందువే కర్కట రేఖ. ఈ సమయంలో ఈ తూర్పు అటు ఉత్తరం వైపుకు, ఇటు దక్షిణం వైపుకు సూర్యోదయ బిందువులు మారే క్రమంలో భూమి మీద వాతావరణంలోనూ పగలు రాత్రి సమయాల్లో అనేక వ్యత్యాసాలు గమనించారు. ఈ క్రమంగా అంటే ఇక్కడ మనం తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణం వైపుకు మారడాన్ని దక్షిణ అయనము అనే పేరు పెట్టారు. అయనము అంటే ప్రయాణం. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు ప్రయాణిస్తున్నట్లుగా ఇది కనిపించేది. అదేవిధంగా ఇది కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు సూర్యోదయ బిందువు దక్షిణం వైపుకు మారడాన్ని మనం దక్షిణాయనము అంటాం. ఇది జూన్ 21 నుండి డిసెంబర్ 21 వరకు జరుగుతుంది. ఇంకా మకర రేఖ నుండి కర్కట రేఖ వైపుకు ఉత్తరంగా సూర్యుడు ఉదయించే బిందువు తూర్పున మారడాన్ని ఉత్తరాయణము అంటాం. అంటే సూర్యుడు ఉత్తరం వైపుకు మారడం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీల మేరకు ఒరిగి తిరగడం. ఈ విధంగా అంతరిక్షంలో నక్షత్రాల గమనం, సూర్యోదయ స్థానంలో మార్పు, ఇవన్నీ భూమిపై వాతావరణంలో మార్పులకు, ఋతువుల క్రమానికి, పగలు రాత్రి సమయాల్లో వ్యత్యాసానికి కారణమవుతున్నాయన్న విషయము ఈ సుదీర్ఘమైన నిశ్చయమైన పరిశీలన ద్వారా తెలుసుకోగలిగారు. ఆ విధంగా సౌరమానము, మనం నేడు ఉపయోగించే క్యాలెండరు రూపొందించబడింది. శీతోష్ణ స్థితి శాస్త్రము అభివృద్ధి చేయబడింది. నక్షత్రాలకు, సూర్య గమనానికి, భూమికి గల అనుబంధము అంచనా వేయబడింది. ఈ విధంగా ప్రపంచ వైజ్ఞానిక అభివృద్ధిలో ఒక విశేషమైన అంశం ఇది. మనం ఉపయోగించే క్యాలెండరు ఏ విధంగా రూపొందించారో, ఋతువుల క్రమాన్ని ఏ విధంగా తెలుసుకున్నారో ప్రత్యేకంగా ప్రస్తావించుకునే సందర్భము ఈరోజు ఉత్తరార్ధగోళంలో అన్ని ప్రదేశాల్లో అతి తక్కువ పగటి సమయాలు నమోదవుతాయి. ఈ పగటి సమయం యొక్క వ్యవధి భూమధ్యరేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు మారుతూ ఉంటుంది. భూమధ్యరేఖకు సమీపంలో అది తక్కువగా ఉంటుంది. ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ పగటి సమయం బాగా తగ్గుతుంది, రాత్రి సమయము బాగా పెరుగుతుంది. రేపటి నుండి పగటి సమయం క్రమంగా పెరుగుతుంది, రాత్రి సమయము తగ్గుతుంది. ఈ క్రమంలో జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయము నమోదవుతుంది. అతి తక్కువ రాత్రి సమయము నమోదవుతుంది. ఈ విధంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి, భూమి యొక్క శీతోష్ణ స్థితికి సంబంధించి, ఋతువుల క్రమాన్ని గురించి
ప్రస్తావించుకునే ప్రత్యేక సందర్భము ఈరోజు. తూర్పున సూర్యోదయ దృశ్యం. ఈ సూర్యోదయం ఈరోజు మకర రేఖ మీద జరుగుతుంది. తూర్పున ఆగ్నేయ దిక్కులో ఉన్న చరమ బిందువులో ఈరోజు సూర్యోదయము అవుతుంది. ఈరోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయము, అత్యధిక రాత్రి సమయము నమోదయ్యే రోజు. ఈరోజు దీన్నే వింటర్ సోల్స్టిస్ అంటారు, లేక దక్షిణాయనాంతము అని అంటారు. నెల్లూరు పట్టణంలో ఈరోజు ఉదయం 6:40 సమయంలో సూర్యోదయ దృశ్యమది. ఈరోజు వింటర్ సోల్స్టిస్ డిసెంబర్ 21వ తేదీ. ఈరోజు ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయం నమోదయ్యే రోజు. ఈరోజు ఈ నెల్లూరు పట్టణంలో 80 డిగ్రీల తూర్పు రేఖాంశము, 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వద్ద సుమారు సాయంత్రం 5:40 సమయంలో సూర్యాస్తమయం అవుతుంది. ఉదయము ఈ ప్రదేశంలో ఈరోజు పగలు 11 గంటలు ఉంటుంది, రాత్రి 13 గంటలు ఉంటుంది.